చూడండి, మా ఇంట్లోకి ఒకడు కొత్తగా వచ్చాడు. ఈరోజే ఓపెనింగ్ చేశాను వీడిని. ఫస్ట్ పాలు పెట్టాలి, కానీ నేను ఈరోజు ఇడ్లీ పెట్టి చూపించబోతున్నా. ఇలా సపరేట్గా ఒక బౌల్ ఇచ్చారు, స్పూను, మెజర్మెంట్ కప్పు, కింద ఒక ఎక్స్ట్రా చిన్న ప్లేట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ కింద వాటర్ పెట్టుకుని ఇలానే మళ్ళీ కప్పులో కొంచెం వాటర్ పెట్టుకొని దీంట్లో 1 by 1 ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. మా కష్టకాలంలో మా గ్యాస్ కొరత తీర్చడానికి మా న్యూ ఫ్రెండ్ వచ్చాడు. మా న్యూ ఫ్రెండ్ ఎలా ఉందో చెప్పండి. ఇంక ఇందులో ఇడ్లీ స్టీమ్ చేసి చూపిస్తాను. అది వెరైటీ ఫ్రెండ్స్. ఇట్లా టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది హై ఫ్లేమ్, లో, మీడియం, లో ఫ్లేమ్. ఇదేమో టైమర్ ఉంటుంది. 15 minutes, 30 minutes, 45, ఇట్లా 90 minutes వరకు ఉంటుంది. పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇంకా ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఫ్రెండ్స్, స్లోగా పెట్టుకోవాలి, లేకుంటే 1 by 1 పడిపోతాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను చూడండి 30 minutesకి అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. అట్నే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక 3 plates పెట్టుకున్నా. ఇలా మూత పెట్టేసి ఇట్లా పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది అవుతుంది. స్విచ్ ఆన్ చేసిన ఇంతే ఫ్రెండ్స్. ఈజీగా ఎవరైనా రైస్ కుక్కర్ యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా యూస్ చేసుకోండి. లేదు అనుకుంటే మనకి 30 minutes పెట్టాం కదా, లేదు మనం ఒకసారి మధ్యలో ఇలా మూత తీసి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెక్ చేసుకొని ముందుగానే అయిపోయింది అనిపిస్తే మనం ఈ ఫ్లేమ్ని బంద్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇది మీడియం ఫ్లేమ్లో మాడిపోయినట్టు అనిపిస్తుంది అనుకుంటే లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోవచ్చు. ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, మా ఈ కొత్త ఫ్రెండ్ మీకు నచ్చినట్టయితే బాయ్ బాయ్. మా ఇంటి కష్టాలు తీర్చడానికి వచ్చాడు వీడు. అంటే గ్యాస్ ఇంకొంచెం ఉంది, ఎక్కడ అయిపోతుందో అని సేఫ్టీకి తెచ్చుకున్నాం. బాయ్ బాయ్.